చాలా రోజులయిపోయినట్టు ఉంది. స్వామివారికైతే ప్రశాంతంగా పూజ చేసుకొని, ఇదే వీడియోలో 2 శనివారాల వీడియోలయితే పూజ వీడియోలయితే ఉన్నాయి. ఈ వారం అయితే పూజ మాత్రం చాలా ప్రశాంతంగా సాయంత్రం మాట చేసుకున్నాను. మార్నింగ్ ఎందుకో కుదరలేదు. అది కూడా పిండి దీపాలు కూడా పెట్టుకోలేదు. ఇంక ఈవినింగ్ అని చెప్పేసి. ఇంకా స్వామివారికైతే ప్రసాదం కింద అయితే బెల్లం పానకం పెట్టుకున్నా. ఇంక నేనేంటంటే బెల్లం పానకం తయారు చేసిన తర్వాతే ఇంకా కుందులకైతే గంధం రాసి బొట్టు పెట్టుకుంటాను. అలాగే స్వామివారికి బెల్లం పానకం పోసిన ఇత్తడి గిన్నెలో అయితే స్వామివారి తిరునామాలైతే పెట్టుకున్నాను. ఈసారి ఏంటంటే ఏదన్నా ప్రసాదం చేద్దాం అనుకున్నాను. నాకు మార్నింగ్ నుంచి కూడా హెల్త్ అస్సలు బాలేదు. 2 వీక్స్ నుంచి కూడా ఇదే సిచ్యువేషను. ఇంకా స్వామివారే అంతా చూసుకుంటారని ఆయన మీద భారం వేసి ఇంక ఈవినింగ్ అయితే జాయిగా ఇంట్లో పనంతా చేసుకొని, ఇల్లంతా శుభ్రం చేసుకొని, పూజా గది క్లీన్ చేసుకొని, స్వామివారికైతే పూజ చేసుకున్నాను. అంతా స్వామివారి దయ. చాలామంది అడుగుతున్నారు 7 శనివారాల వ్రతం చేసుకోవడం వల్ల ఏంటి ఉపయోగాలని? చాలా ఉపయోగాలున్నాయండి. మనం అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది.